గురువుగారు ముందుగా మేషరాశిలో ఉన్నవారు పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు మనకి రహదారులు, భవనాల శాఖ మంత్రి. వారి జాతకం ఎలా ఉంటుంది? వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి గురువుగారు? మనం ఏ రకమైనటువంటి ఫలితాల గురించి ముచ్చటించే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే వారు జన్మించిన సమయం, వారు జన్మించినటువంటి తేదీ, వారు ఎక్కడ జన్మించారో దానిని బట్టి వారి జీవితం అంతా కూడా తెలియజేసే జాతక చక్రం అనేది ఉంటుంది. దానిని బట్టి మనం ప్రధానంగా ఫలితాలు తెలుసుకుంటాం. కానీ ప్రతి సంవత్సరం కూడా గ్రహముల యొక్క సంచారాన్ని బట్టి క్లుప్తంగా సూచనాప్రాయంగా మనకి ఫలితాలు తెలుస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ సంవత్సరం అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహముల యొక్క సంచారాన్ని బట్టి ఆయా రాసుల్లో జన్మించిన ఆయా నాయకుల యొక్క స్థితులు ఎలా ఉంటాయి అనేవే కదా ముచ్చటించుకుంటున్నాం. ఇప్పుడు మాన్యులు పయ్యావుల కేశవు గారు, తర్వాత మరి బీసీ జనార్దన్. బీసీ జనార్దన్ రెడ్డి గారు మేషరాశిలో జన్మించారని మనకున్నటువంటి సమాచారం. మేషరాశిలో జన్మించినటువంటి నాయకులు అంటే రాజకీయ రంగంలో కదా వారు ఉన్నారు. ఈ సంవత్సరం కొంచెం వారికి ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. అంటే ఏమిటి ఇబ్బందులంటే? వారు చాలా సమర్థులైనప్పుడు వారికి ఇబ్బందులు ఏమిటంటే సొంత ప్రాంతంలో ఉండకుండా ఇతర ప్రదేశాల్లో వాళ్ళు పనిచేయవలసి వస్తుంది. అంటే ఏమిటి? వారి ప్రాంతంలో ఉన్న ప్రజలతో వారికి సాన్నిహిత్యం తగ్గుతుంది. ఆ ప్రజలతో సంబంధాలు కొంచెం దూరం అవుతూ ఉంటాయి. అందువల్ల ఇబ్బంది అవుతుంది. అందుకని వాళ్ళు తమ ప్రజలు అంటే ఎవరైతే తమను ఓటు వేసి గెలిపించారో వారికి సాన్నిహిత్యం తగ్గి వేరే కార్యక్రమాల్లో ఉండవలసి వస్తుంది. అందుకని ఖర్చులు కూడా వాళ్ళకి బాగా పెరుగుతాయి ఉన్న గ్రహస్థితిని బట్టి. కానీ సంవత్సరం యొక్క రెండవ భాగంలో పరిస్థితులు అనుకూలమై వారికి చక్కని పదవులు అంటే ఇప్పుడున్న పదవి ఉపయోగపడి దానివల్ల వాళ్ళ ప్రజలకు కూడా లాభపడి వాళ్ళు కూడా ఇంకో మళ్ళీ చేరువయ్యే అవకాశం ఉంది. మొదటి భాగంలో మాత్రం ఆ విధంగా ఉన్నప్పటికీ రెండవ భాగంలో వారికి అది అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఈ నాయకులు నిరుత్సాహపడనక్కర్లేదు. పరిస్థితులు చక్కబట్టడం కోసం ఏం చెయ్యాలో ప్రథమార్థంలో వారు చేస్తే ద్వితీయార్థంలో లాభించే పరిస్థితి ఉన్నది. ఆ రకంగా వారు విజయం పొందుతారు.